నాగపేనమిడి నాడుగటువంటి అమర దేవతలు అన్నాడు బొమ్మను గొప్ప దేవతలు కొట్టాడు అంటూ బొమ్మల తెచ్చుడు రామయ్య బాబు జాడ చెప్పమని రాముడా బాధ పెట్టిండు దేవుడా రామయ్య అమ్మవారు కమ్మకటువంటి రాముడి దాడికి ఓర్వలేకనైనా కోరకమంటి మునివర 24 ఏళ్ళ దాకా గడవంటి పాలిమాని పేరు చెప్పకమంటివి ఇక 12 ఏళ్ళు గడిచింది ఇంకా 12 ఏళ్ళు నాకు గడవాలి ఒకవేళ గడవంటి కొడుకుల కన్నమ్మ పెట్టింది గడవంటి నేను గాయల్లమ్మ అది తొలగన్న తప్పితే ఏనాడు 90 ఏళ్ళ అవసరనమ్మా తల్లి ఎల్లమ్మ రావే అన్నాడు రాముడైనా అమ్మా రేణుకమ్మ ఒకవేళ నిన్ను నమ్మేది లేదనుకున్నాడు గడవంటి రాముడైనా వాడి వాళ్ళు ఏనాడు ముచ్చట చెప్తే ఏనాడు ఏ రూపదాకా ముచ్చట రాదు రాముడా అది అంటు చెయ్యి ఉంది కొడుక కొడుక రామయ్య రారా అంటు చెయ్యి కడుకుంటాను ఏనాడు రాముడితో చెప్పినప్పుడే అమ్మా ఎల్లమ్మ నిన్ను నమ్మనన్నాడు నీ కట్టకుండా ఏనాడు కట్టబట్టి కళ్యాప చీరనే కొంగు నా చేతికి ఇచ్చి ఏనాడు కట్టబట్టి పొర నింపుకుంటా జారాడు రేపుల్లో బొమ్మన్నాడు వారు రేణుకమ్మ ఏనాడు కంటే కట్టబట్టి శ్రీరాముడికి ఏనాడు చీర కట్టింది ఎల్లమ్మ కోడి దుంకింది కట్టబట్టి రేణుక ఎల్లమ్మ కట్టబట్టి ఏనాడు బ్రాహ్మణేశం కట్టింది బ్రాహ్మణమ్మ ఏనాడు కట్టబట్టి అవతారం ఎత్తింది రేణుకమ్మ రూపానేమో ఆదిశక్తి అమ్మవారు రేణుకమ్మ రూపానేమో గోడ బ్రాహ్మణమ్మ వేషం కట్టుకొని ఇల్లు తిరుగుతుంది రామరాము అమ్మవారు పరాశక్తి 5 రూపములు ఎత్తింది రేణుకమ్మనైనా బరుగుద్దలెల్లమ్మై పుట్టింది అవతారముల్లో తిరంగిలెల్లమ్మై పుట్టింది అవతారముల్లో తులసి భవానై పుట్టింది అవతారముల్లో బాడచారెల్లమ్మంటారు అవతారముల్లో రేపుల్లో పుట్టిన రేణుక చిక్కెల్లమ్మంటారైనా అవతారముల్లో గవ్వల్లో పుట్టిన గరమైన రేణుక రైతులంటారు రాముడి అయ్యంగా దేవుడా ఎల్లమ్మ అయినప్పుడు మురికిలందరూ మునగనన్నదమ్మా మురికిలంద లోపల మునగనన్నది ఇంటి పోయి కళ్ళు తాగనన్నది గంగల తారమాడమన్నది ఎల్లమ్మ ముత్యాలగద్ద కట్టి ముత్యాలగద్ద మీద కూసుండ పెట్టి పళ్ళు పొలాలతో పాలు వెరుగు పరమన్నం భోజనంతో నన్ను ఒప్పియమన్నది 21 బాబుతో నన్ను తలుచుకోమన్నదైనా